నమస్తే సార్. నమస్తే సార్, ఈరోజు మన టాపిక్లో వెయిట్ లాస్ అవ్వడానికి డైట్ ప్లాన్ అడుగుతున్నారు. సో దాని రిలేటెడ్ చెప్పేసేయండి. సో ఫస్ట్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నథింగ్ కెన్ హ్యాపెన్ ఓవర్ నైట్. ఎస్. అంటే మీరు ఏదైతే ఓవర్ వెయిట్ అని అనుకుంటున్నారో అది ఓవర్ నైట్గా జరగలేదు. ఇట్ హ్యాస్ టేకెన్ ఇయర్స్. రైట్. ఓకే. వాడు 1 వీక్లో 5 kgs తగ్గాడు, నేను 1 వీక్లో 5 kgs తగ్గుతాను. రైట్. ఆ పర్సన్ యొక్క ఫిజికల్ యాక్టివిటీ వేరు, ఈ పర్సన్ యొక్క ఫిజికల్ యాక్టివిటీ వేరు, ఎంటైర్లీ డిఫరెంట్. అలా కంపేర్ చేసుకుని ఏదో మీడియాలో చూసి గబగబకని చేసేసి రాత్రికి రాత్రి ఏదో సాధించాలి, పొడి చేసేయాలి అనే అపోహల్లో ఉండకూడదు. సో అందుకే నేను వ్యూవర్స్కి చెప్పేది ఏంటంటే ఆల్వేస్ యూ షుడ్ డూ అండర్ ఎక్స్పర్ట్ గైడెన్స్. ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్లో మాత్రమే మీరు చేయాలి. చిన్న చిన్న పిల్లలు అసలు ఏదో డ్రింక్స్ తాగేసి ఏదో ప్రోటీన్ షేక్లని తాగేసి ఏదో అంత గందరగోళం చేసుకుంటున్నారు. సో అలా కాకుండా ఒక సిస్టమేటిక్ ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇంకో విపరీతమైన విషయం ఏంటంటే కార్బ్స్ అన్ని కట్ చేసేస్తున్నారు, ఫటఫట కార్బ్స్ అన్ని కట్ చేసేస్తున్నారు. కట్ చేసేసేసి విపరీతమైన మజిల్ లాస్కి వచ్చేస్తున్నారు. అంటే ఇక్కడ మీకు బర్న్ అవ్వాల్సింది ఫ్యాట్, మజిల్ కాదు. రైట్. సో అందుకే చెప్పాల్సిందే ఫస్ట్ మీరు ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్లో చేసుకోండి. ఇక్కడ మనం ఇచ్చేది కూడా ఒక జస్ట్ అవుట్ వ్యూ మాత్రమే, జస్ట్ ఒక అవుట్ వ్యూ ఇస్తున్నాం ఎలా ఉంటుంది అనేది. సో ఫస్ట్ ఎర్లీ మార్నింగ్, రైట్. అంటే మళ్ళీ దీనికి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లివర్ని కండిషన్లో పెట్టుకోవాలి. లివర్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. అంటే ఇప్పుడు మన ఇంట్లో అమ్మ ఎలాంటి రోల్ ప్లే చేస్తారో ఎగ్జాక్ట్గా లివర్ కూడా అలాంటి రోల్ ప్లే చేస్తారు. దురదృష్టం ఏంటంటే లివర్ డ్యామేజ్ అయితే 80% డ్యామేజ్ అయ్యేంత వరకు కూడా అసలు సిమ్టమ్స్ మనకు తెలియవు. 80%. అంటే అప్పటికి చేతులు దాటిపోతాయి, ఇంకా మనం ఏం చేయాల్సింది. సో అలా కాకుండా జాగ్రత్త తీసుకోవాలి. సో దానికి మన దగ్గర లివర్ డీటాక్స్ ప్రాసెస్ ఉంటుంది. ఒక 3 months రెగ్యులర్గా చేయిస్తాం. అంటే ఎవ్రీ 30 daysకి ఒకసారి చేయిస్తాం అనమాట, అండర్ గైడెన్స్లో మనం. సో అది చేసుకుంటే లివర్ కండిషన్లో ఉంటుంది. సో ఎవ్రీ డే నైట్ 11 PM నుండి మార్నింగ్ 3 AM వరకు ఖచ్చితంగా సౌండ్ స్లీప్లో ఉండాలి. ఉంటేనే ఆ టైంలో లివర్ అనేది రిపేర్ అవుతుంది. రైట్. అంటే మళ్ళీ నేను వ్యూవర్స్ దీన్ని మిస్టేక్స్ చేసుకోకూడదు. నేను 11 to 3 అని అంటే నేను 11 o'clock పడుకుని 3 o'clock లేస్తాను కాదు. దానికి ఓ 2 hours బిఫోర్ అంటే 9 o'clock పడుకోవడం, 2 hours తర్వాత అంటే 5 o'clock లేవడం. అలా చేస్తే ఆ లివర్ కండిషన్లో ఉంటుంది. అది చేసిన తర్వాతనే ఏ డైట్ అన్నా ఫాలో అవ్వాలి. లేదు నేను రాత్రి మొత్తం మెలకుంటాను, నా దగ్గరికి వస్తారు క్లయింట్స్, నేను నైట్ షిఫ్ట్ చేస్తున్నాను, వెయిట్ లాస్ కావాలండి, నేను ఐఎమ్ సారీ ఐ కాంట్ టేక్. ప్రాపర్ స్లీప్ లేకుండా అనవసరంగా నా టైం వేస్ట్, మీ డబ్బులు వేస్ట్. నేను ఓపెన్గా చెప్పేస్తాను అనమాట. సో ఫస్ట్ స్లీప్ మెయింటైన్ చేయాలి. చేస్తూ ఫిజికల్ వర్కౌట్ కంపల్సరీ. మీ ఏం చేస్తారో నాకు సంబంధం లేదు. యోగా చేస్తారా, జాగింగ్ చేస్తారా, వాకింగ్ చేస్తారా, జిమ్కి వెళ్తారా, స్విమ్మింగ్ చేస్తారా, అన్నిటికంటే బెస్ట్ ఈజ్ స్విమ్మింగ్. మీకు అవకాశం ఉంటే స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్. ఓకే. ఎందుకంటే బాడీ మీద ఎక్కడ కూడా లోడ్ పడదు. లోడ్ పడకుండా వెయిట్ లాస్ అవుతుంది, అంటే మజిల్ యూజ్ అవుతుంది, ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఇంకో మిస్టేక్ ఏంటంటే మన వాళ్ళు పెద్ద పెద్ద పొట్టలు పెట్టుకొని రైట్ పార్క్లో మార్నింగ్ వాకింగ్కి వెళ్తారు. అది ఇప్పుడు బాగానే ఉంటుంది హ్యాపీగా, బట్ డౌన్ ద లైన్లో నీ మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే లోడ్ అంతా కూడా నీ జాయింట్ మీద పడుతుంది. ఓకే. సో బేసిక్గా మనం చెప్పేది ఏంటంటే రైట్, ఫస్ట్ మార్నింగ్ ప్రోబయాటిక్ మిల్క్ తీసుకోవాలి. ప్రోబయాటిక్ మిల్క్ దీన్ని ఎలా చేయడం అంటే బిఫోర్ డే నైట్, అంటే రేపు మార్నింగ్ మీరు తాగేదంటే ఈరోజు ఒక 250 ml కంట్రీ కౌ మిల్క్ తీసుకోవాలి అవకాశం ఉంటే, ద బెస్ట్. లేదు అంటే ఏ మిల్క్ అయినా ఓకే. రైట్. ఆ 250 ml మిల్క్ తీసుకొని కాగించేసి కొంచెం చల్లార పెట్టేసారి. దాంట్లో ఒక 3 వాల్నట్స్, 3 అంజీర్, 2 డ్రై ఖజూర్, రైట్, తర్వాత 2 బాదం, ఇవన్నీ వేసి మూత పెట్టి వదిలేసారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ ఫ్రూట్స్ అన్నీ తీసేద్దాం నుంచి సోక్ అవుతాయి. మిక్సీలో ఫస్ట్ ఓన్లీ ఫ్రూట్స్ చేయాలి, వేసి కొన్ని వాటర్ వేస్తూ అవి మొత్తం వడికన్సే మ్యాష్ అయిపోయిన తర్వాత ఈ మిల్క్ అంటే ఆల్మోస్ట్ ఇది కర్డ్ లాగా అయిపోతుంది. ఇదంతా వేసేసి టోటల్గా మీకు ఒక 1/2 liter ఎబో వస్తుంది. అది మీరు బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవాలి. చాలా మంచి బ్రేక్ఫాస్ట్, చాలా అంటే చాలా మంచి బ్రేక్ఫాస్ట్. మీ బి విటమిన్, డి విటమిన్ డెఫిషియన్సీ ఇవన్నీ కూడా సెట్ అయిపోతాయి దీంతో. రైట్. సో ఇది ఇంకా మళ్ళీ దీని తర్వాత మళ్ళీ ఇడ్లీలు దోశలు తినకూడదు ఇంకా, అంటే ఆల్మోస్ట్ టమ్మీ ఫుల్ అవుతుంది. దెన్ మధ్యాహ్నం మీల్లో మీకు బేసిక్గా 3 విషయాలు ఉండేది చూసుకోవాలి. ఒకటి కార్బ్స్, రైట్, తర్వాత ఒక 50 grams ప్రోటీన్, 50 grams ఫ్యాట్,
రైట్? చాలామంది ఈ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఆయిల్ కంప్లీట్గా మానేయడం చేస్తుంటారు. అంటే మంచి ఫ్యాట్ తీసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద కంట్రీ కౌ గీ ఉంది. మీరు 50 గ్రామ్స్ హ్యాపీగా తినేసేయచ్చు. ప్రతిరోజు మధ్యాహ్నం 50 గ్రామ్స్ హ్యాపీగా తినేసేయచ్చు. దెన్ ఒక 50 గ్రామ్స్ ప్రోటీన్. ఓకే. వాట్ యూ కెన్ సే ఈ ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు కానీ Yes. లేదా పంకిన్ సీడ్స్ లడ్డు కానీ రైట్. ఒకవేళ నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటే యూ కెన్ హ్యావ్ నాన్ వెజ్ అండ్ దట్ ఓన్లీ 50 గ్రామ్స్. రైట్? అంటే మళ్ళీ ఒక మిత్ ఓన్లీ చికెన్లోనే ప్రోటీన్ ఉంటుంది అని కాదు. అన్నిట్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. మీరు బాయిల్డ్ ఎగ్ తినగలిగితే మళ్ళీ కూడా కంట్రీ ఎగ్, ఓకే. ఫామ్ ఎగ్ కాకుండా రైట్ కలర్లో ఉంటుంది కదా వైట్ కాకుండా అది బాయిల్ చేసుకొని తినేసేయచ్చు. లేదంటే ఈ నట్స్ ఏదైనా 50 గ్రామ్స్ తీసేసుకొని ఈవినింగ్ పూట ఓన్లీ ఫ్రూట్స్ తినాలి. రైట్? ఇలా తిన్నట్టయితే ఖచ్చితంగా ఒక 2 to 3 monthsలో మంచి వెయిట్ లాస్ అవుతారు. బట్ దీంతో పాటుగా ఖచ్చితంగా వర్కౌట్ చేయాలి. అందులో బేసిక్గా ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ యోగా చేయడం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 inches వేస్ట్ ఉందనుకుందాం వెయిట్ పెరగకముందు, అది ఒక 34కి వచ్చింది అనుకున్నాం వెయిట్ పెరిగిన తర్వాత, అంటే టోటల్ స్కెల్టల్ స్ట్రక్చర్ అంతా కూడా ఎక్స్పాండ్ అవుతుంది. అవును. అంటే ఎట్లయితే ఫ్యాట్ పెరుగుతుందో దాంతోపాటు స్కెల్టల్ స్ట్రక్చర్ ఎక్స్టెండ్ అవుతుంది. సో మనం ఈ యోగాసనాస్ ద్వారా ఆ స్ట్రక్చర్ని మళ్ళీ రీస్ట్రక్చర్ చేస్తాం. అది మోస్ట్ ఇంపార్టెంట్. అంతేగాని మీరు గబగబా ఫ్యాట్ తగ్గించేస్తారనుకోండి, ఆ స్ట్రక్చర్ పరిస్థితి ఏంటి? అవును. ఇప్పుడు లైపోసెక్షన్లో జరిగేది అదే అనమాట. లైపోసెక్షన్లో మొత్తం తీసేస్తారు రైట్. బట్ ఆ స్కెల్టల్ స్ట్రక్చర్ని ఎవరు మళ్ళీ రీస్ట్రక్చర్ చేస్తారు. ఎస్ ఎస్. సో దానికి మనకి యోగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇలా చేస్తూ చెప్పాను కదా, క్వాలిటీ స్లీప్, స్ట్రెస్ తగ్గించుకోవడం, ఈ డైట్ ఫాలో అవుతాం. అండ్ అగైన్ ఇది జనరల్. ఒకవేళ మళ్ళీ ఎవరైనా చేయదలుచుకుంటే ఎక్స్పర్ట్ గైడెన్స్లో మన దగ్గర చాలామంది వస్తారు వెయిట్ లాస్కి, యోగా ప్లస్ డైట్ తీసుకుంటారు. సో అవి చేస్తే ఖచ్చితంగా ఒక మంచి హెల్తీ వెయిట్ లాస్ అనేది మీకు ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.